ఓకే. సో లాస్ట్ సెక్షన్లో మనం ఏం నేర్చుకున్నాం? మనం ఆర్క్ కమాండ్ వరకు నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ సర్కిల్లో మనకి 6 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి సర్కిల్కి కమాండ్ ఏంటి? షార్ట్ కట్ సి. సో సి అని కమాండ్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ ఏమడుగుతుందంటే ఒక సెంటర్ పాయింట్ అడుగుతుంది. సో ఒక సెంటర్ పాయింట్ ఇచ్చేసిన తర్వాత రేడియస్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 90 ఇచ్చేసాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనకి సర్కిల్లోని నెక్స్ట్ అది ఏముంటుందంటే సెంటర్ డయామీటర్. అంటే ఇక్కడ నేను ఒక సెంటర్ పాయింట్ ఇచ్చేసిన తర్వాత డయామీటర్ ఎంత అని ఇస్తే సరిపోతుంది. సో అదే అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటాను, ఒక 2 పాయింట్స్ బేస్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సర్కిల్లో 2p అని ఉంటుందన్నమాట. అంటే ఏంటి? సో ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇస్తే డిపెండ్ ఆన్ ద పాయింట్ బట్టి నాకు ఒక సర్కిల్ అనేది నాకు అక్కడ క్రియేట్ చేస్తుంది. సో దీని తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ మరొక పాయింట్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. సో ఈసారి ఏం చేస్తానంటే సర్కిల్ 3p అని ఉంటుంది. అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. అంటే డిపెండ్ ఆన్ 3 పాయింట్స్ నాకు ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేసేసింది. ఓకే. సో అది మనం అలా పక్కన పెడితే, సో ఇంకోటి ఏంట్రా అంటే ఇందులో సర్కిల్లో tan రేడియస్ అంటే ఫస్ట్ ట్యాంజెంట్ పాయింట్, సెకండ్ ట్యాంజెంట్ పాయింట్, సో సెంటర్ ఆఫ్ ద రేడియస్ అండ్ అదర్ పాయింట్ అని ఇవ్వగానే మనకి మరొక సర్కిల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో అది మనం పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మరొక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఏదో మనం ఫ్రేమ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఇలా తీసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ tan రేడియస్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ట్యాంజెంట్ పాయింట్, సో సెకండ్ ట్యాంజెంట్ పాయింట్, థర్డ్ ట్యాంజెంట్ పాయింట్ అని ఇవ్వగానే మనకి ఇక్కడ మరొక కమాండ్ అనేది ఇలా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏంటుంది ఇక్కడ? డోనెట్. సో డోనెట్కి షార్ట్ కట్ ఏంటంటే డిఓ. సో డిఓ అని చెప్పి ఎంటర్ కొడితే ఫస్ట్ ఏమో ఇన్నర్ డయామీటర్ అడుగుతుంది, ఆ తర్వాత సెకండ్ ఏమో అవుటర్ డయామీటర్ అడుగుతుంది. సో ఇచ్చేసిన తర్వాత ఎంటర్ కొడితే దీస్ ఆర్ నోన్ యాజ్ ఏ డోనెట్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇక నాకు నెక్స్ట్ కమాండ్కి వచ్చేస్తే ఇక్కడ స్ప్లైన్ అని ఉంటుంది. సో స్ప్లైన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్ పాయింట్, 2 కంట్రోల్ వెర్టెక్స్ అని ఉంటుంది. సో ఫిక్స్ పాయింట్ అంటే ఏంటంటే మనం కమాండ్స్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫిక్స్ చేయడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అందుకనే దాన్ని ఏమంటారంటే ఫిక్స్ పాయింట్ అని అంటారనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్ప్లైన్స్ని మనం తీసుకుంటాం. అంటే సో ఇక్కడ మనం ఒక ఫిక్స్ పాయింట్ తీసుకుంటే ఒక స్టార్ట్ పాయింట్, ఒక పాయింట్, అదర్ పాయింట్ అని తీసుకోగానే ఇక్కడ నాకు ఒక స్ప్లైన్ కమాండ్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. ఓకే. సో అలాగే ఇక్కడ నాకు నెక్స్ట్ కమాండ్ ఏంటి ఉంటుంది? ఇక్కడ కంట్రోల్ వర్టెక్స్ అంటే ఏంటంటే ఒక ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన థర్డ్ పాయింట్ బట్టి ఆ లైన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. అయితే ఈ స్ప్లైన్కి షార్ట్ కట్ ఏంటంటే ఎస్పిఎల్ అని ఇస్తే నాకేమవుతుంది? స్ప్లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం డిపెండ్ ఆన్ ద కమాండ్ బట్టి మనం వర్క్ అనేది ఎలా చేయాలనేది ఇక్కడ మనం చూడాలి. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇక నాకు నెక్స్ట్ ఏంటి ఉంటుందంటే ఇక్కడ ఎలిప్స్. సో ఎలిప్స్కి షార్ట్ కట్ ఈఎల్. సో ఫస్ట్ వన్ ఏంటి? ఎలిప్స్ సెంటర్. అంటే ఒక స్టార్ట్ పాయింట్, ఒక అదర్ పాయింట్ ఇస్తే నాకు ఇలా వస్తుంది.
ఆ తర్వాత అదర్ డైరెక్షన్ మనం చెప్పాలి. ఓకే, సో దీని తర్వాత మనకి మళ్ళీ ఎలిప్స్లో ఎలిప్స్ ఆర్క్ అంటే యాక్సెస్ అండ్ అంటే సో యాక్సెస్ పాయింట్ ఎండ్ పాయింట్ అదర్ డిస్టెన్స్ ఇస్తే మనకి మరొక ఎలిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఎలిప్స్ ఆర్క్ అని ఉంటుంది. యాక్సెస్ పాయింట్, ఎండ్ పాయింట్, అదర్ డైరెక్షన్, స్టార్ట్ పాయింట్ అండ్ అదర్ పాయింట్ అని ఇవ్వగానే ఇలా నాకు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఇది మనకి ఎలిప్స్ నుండి మనం నేర్చుకోవాల్సింది. సో దీని తర్వాత నాకు నెక్స్ట్ ఏంటి, బ్లాక్. బ్లాక్ అంటే అర్థం ఏంటంటే ఒక సింబల్ అని అర్థం. అంటే మనం రిపీటెడ్గా మనం ఏవైనా డయాగ్రామ్స్ని మనం చేయాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక సింబల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సర్కిల్ ఏదో తయారు చేసుకున్నాను, మళ్ళీ ఇంకొక షేప్ ఏదో నేను క్రియేట్ చేసుకున్నాను. నేను ఇది రిపీటెడ్గా క్రియేట్ చేయాలి అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది బ్లాక్ కదా, సో ఇక్కడ బ్లాక్ షార్ట్కట్ బి అని ఇవ్వాలి. సో బి అని చెప్తే బ్లాక్ వస్తుంది. ఇక్కడ బ్లాక్ తాలూకా నేమ్ ఇవ్వాలి మనం. సో బ్లాక్ తాలూకా నేమ్ ఇచ్చేసి ఇక్కడ నేను పిక్ పాయింట్ అని చెప్పి ఒక పాయింట్ని మనం పిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఈ ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టేసి ఓకే అంటే ఏమవుతుందంటే బ్లాక్ కింద ఇది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం ఇంకోసారి యాడ్ చేయాలి కదా, ఐ అని కొట్టి ఎంటర్ కొడితే నాకు ఇక్కడ ఇన్సర్ట్ వస్తుంది. ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఎక్కడ కావాలో మనం యాడ్ చేసుకోవడం. అంటే చాలా సింపుల్ అయిపోద్ది అన్నమాట. వర్క్ అనేది ఎంత సింపుల్ అవుతుంది అంటే నాకు ఇంకా అది నాకే తెలియదు. ఓకే, సో ఇది బ్లాక్ కమాండ్ నుండి మనం నేర్చుకోవాల్సింది. ఇక దాని తర్వాత మనకి టేబుల్ కమాండ్. సో టేబుల్ కమాండ్ తాలూకా యూజ్ ఏంటంటే ఏవైనా డయాగ్రామ్ తాలూకా రిప్రజెంటేషన్స్ కానీ ప్రజెంటేషన్స్ కానీ మనం తయారు చేయాలనుకుంటే టేబుల్ కమాండ్ అనేది మనం వాడుకుంటాం. సో ఇక్కడ మనం ఒక పర్టికులర్ పాయింట్ ఇస్తే సో అదేమవుతుంది, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ మనం ఈ యొక్క టేబుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న పాయింట్తోని మనం వాటిని ఎలాగ కావాలి అనుకుంటే ఆ రకమైన మోడిఫికేషన్ అనేది మనం చేసుకోవచ్చు. అసలు ఇందులోని మనం ఏదైనా అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ద ప్రొడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదా లైన్ కమాండ్తో మనం రిప్రజెంటేషన్ అనేది మనం చేయొచ్చు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి కమాండ్ ఏమో పాయింట్. సో పాయింట్కి ఇక్కడ సింగిల్ పాయింట్ మనం పెట్టుకుంటే అసలు అక్కడ కమాండ్ ఉన్నదా లేదా అనేది మనకు తెలియదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫార్మాట్ మెనూలోకి వెళ్ళిపోతే ఇక్కడ నాకు పాయింట్ స్టైల్ అని మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సో పాయింట్ స్టైల్లోకి వెళ్ళి ఒక స్టైల్ని మనం రిప్రజెంటేషన్ చేస్తే అది ఆటోమేటిక్గా రిప్రజెంట్ అవుతుంది. సో ఇక మనం పాయింట్లోకి వెళ్ళిపోయి సో పాయింట్లో మల్టీ లైన్స్ అని చెప్పేసి ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్, ఒక అదర్ పాయింట్. సో ఇది మనం ఇవ్వగానే ఈ పాయింట్ రిప్రజెంటేషన్తో మనకి ఇలా ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఒక ఆబ్జెక్ట్ అనేది నేను తీసుకొని దీని మీద నెంబర్ ఆఫ్ పాయింట్స్ నేను డివైడ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ పాయింట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డివైడ్ అని చెప్పేసి సెగ్మెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ 4 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా 4 పార్ట్స్ కింద ఇక్కడ నాకు అది డివైడ్ అయిపోద్ది. సో ఇది డివైడ్ కమాండ్ ఇలా ఉంటుంది. అదే ఒకవేళ నేను ఏం చేస్తానంటే మెజర్ కమాండ్ అనే ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ 10 అని చెప్పాను అనుకోండి, అంటే 10 గ్యాప్లో ఎన్ని పాయింట్స్ రావాలని ఉంటే
అన్ని పాయింట్స్ మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ఈరోజు యొక్క